వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ మొప్పు కోసం యోగాంధ్రలో ఉద్యోగస్తులు మహిళలు విలవిల. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని గుంటూరు జిల్లా జైలుకి కొమ్మినేని తరలింపు. పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సత్యశారద జిల్లా అటవీ శాఖ అనుజ్ అగర్వాల్తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్లోని పాకాలలో గ్రీన్ హెరిటేజ్ కింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రెక్కింగ్, సైకిలింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సదస్సులో బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు సోమల పోలీస్ స్టేషన్కి అప్పగింత. 11/6/2025 ఉదయం 9:30 సోమల మండలం ఇరికిడిపెంట పంచాయతీకి ఇరికిడిపెంట చెరువు వద్ద పుంగనూరు ఏసీ బీజేపీ ఇన్ఛార్జి గన్న మన్మోహన్ అనువారు అక్రమంగా తరలిస్తున్న 4 లారీలను ఆపి సోమల పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయగా సోమల పోలీస్ స్టేషన్ వారు సరదారు 4 లారీలను సోమల టమోటా మార్కెట్ యార్డ్ నుంచి విచారిస్తున్నారు. ఓయ్ ఓయ్ ఏమే ఎంత తిన వాడికి తాడు మాడి 4
ఎద్దులు బర్రెల కంటే మనకి అఫెన్స్ కాదంటారు. ఒకసారి పట్ట ఓపెన్ చేయండి. पट्टा ओपन ओपन कर लो। ए पूरा ओपन कर, पट्टा ओपन कर। రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మినేని అమరావతి స్వేచ్ఛల రాజధాని అనడం అయితే భారతిరెడ్డి ఇల్లు తాడేపల్లిలో ఉంది, దీనికి ఏమి జవాబు చెప్తారు? కావున సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భారతిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజలందరూ రాజధాని అనుచిత వ్యాఖ్యలు చేసినా చదవద్దు, చూడొద్దు అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నాను, మీ ఛానలు, మీ యొక్క సాక్షి పేపరు దేనికి ఉంది? ఇది ప్రజల సొమ్ము. అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది, ఇంకా జీతాలు ఇస్తుంది. అయినా మీరు ఇప్పుడు తప్పుడు వ్రాతలు రాయడం, తప్పులు రాయడం అనేది చాలా దురదృష్టకరం. దుర్మార్గులురా మీరు. ఇవాళ అడుగుతున్నా, మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్దీ భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేశ్యలతో పోలుస్తారా? దుర్మార్గం నా కొడుకల్లారా. అసలు మనుషులరా మీరు పశువులు. అసలుకు మీరు ఇవాళ అడుగుతున్నా, అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో, తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి భారతిరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్థానం చేస్తున్నారా? గాడి కొడుకల్లారా. ఇవాళ అటువంటి వాళ్ళను ఇవాళ అందరినీ వేసులుగా పోలుస్తారేమరా? ఎక్కడరా మీరు? మనుషులారా, పశువులారా మీరు? అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తున్నారు. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి. నేను అడుగుతున్న ఒకటే మాట, ఇవాళ మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద వేసలతో అంటారే వీళ్ళు. ఈ గాడి కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అడుగుతున్నా, వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలని ఉంది. కానీ మా నాయకుడు, మా యొక్క ఆరాధ్య దైవం, మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు. ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పలేకుండా మా నోర్లు కట్టేస్తున్నారు. కానీ మా తరం కావడం లేదు. మేము తట్టుకోలేము. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము. అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు, రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇలా వేసులతో పోల్చారు. చెత్త నా కొడకల్లారా. నేను అడుగుతున్నా. అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఈ కృష్ణంరాజు గారిని బజార్లో, నడి రజాల్లో, బజార్లో రాళ్లతో కొట్టి నా కొడుకులను ఉరి తీయాలనుకుంటే నేను తెలియదు. ఉరి తీయాలి గాడిద కొడుకు. అది తక్కువనే. ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు. దేవుడు రావాళ్ళు. రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు? మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా 30,000 కాదు 35,000 పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూర్చున్న మీ యొక్క దరిద్రురా, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి రా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం, పోయిన 5 ఏళ్లలో 3 రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదరా. వాళ్ళు ఈరోజు 5 ఏళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లూటు ఊడుతూ ఉంటే, స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లారా మీరు మీ సాక్షి పేపరు, సాక్షి ఛానల్,
దుష్ప్రచారం చేస్తారా? ఒరే, మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయరా. అందుకనే రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజానికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గం పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి. ఇది మన అమరావతి రాజధాని, మన రాష్ట్ర అభివృద్ధికి చేటు. ఇదంతా సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చేటు. ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్రూవ్మెంట్ అయ్యేది, ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది. ఈ దుర్మార్గం నా కొడుకులకు ఇష్టం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు. అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా. అందుకని అడుగుతున్నా, మరొకసారి అడుగుతున్నా, అరే కొమ్మినేని శ్రీనివాస్, అరే కృష్ణమరాజు, నువ్వు కూర్చిన కూతలకు చంపలేస్తున్న కొడకల నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా. లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా. రాష్ట్రం ఉన్న వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందకుండా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైల్లో వేయించి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న భారత అధినేత శ్రీ కేసీఆర్ మద్దతుగా హైదరాబాద్లోని బుర్గల రామకృష్ణ భవన్ వద్ద భారత పార్టీ ప్రతినిధులతో భారత జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రశ్న సార్, ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ కనీసం శంకుస్థాపన గానీ ఒక ఇటుక పెట్టి కట్టే దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది, కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా కచ్చన్బంగ్ పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు
ఖచ్చితంగా పథకాలన్నీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ద్వారా 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఆర్టీసీ పైగా ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ అమరావతి మహిళలపై సజ్జల వాక్యాలు ఖండిస్తున్నాం. చేసిన తప్పులు క్షమాపణలు చెప్పడానికి ఇబ్బంది ఏంటి? మహిళలు నా అక్క చెల్లెళ్ళు అని అంటారు జగన్, కానీ సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు. ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు? చేసిన తప్పులే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చేస్తున్నారు అని వైఎస్ షర్మిల అన్నారు. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణం కొమ్మెపల్లి కాలనీలోని పరిశుభ్రత పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్యి. డాక్టర్ మట్ట దయానంద్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు. సత్తుపల్లి పట్టణం సుమారు 15 రోజుల క్రితం కొమ్మెపల్లి కాలనీలోని డ్రైనేజీ సమస్యలు స్వయంగా పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ కలెక్టర్ మట్ట దయానంద్ సింగరేణి పీఓకి తెలియజేయగా, వారు కొమ్మెపల్లి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ పూడిక తీయడం పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట దంపతులు కొమ్మపల్లికి చెందిన ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు ఒక్కొక్కటి పరిష్కరించేందుకు కొమ్మపల్లి కాలనీలోని ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్కి డాక్టర్ మట్టా దయానంద్కి ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ సమీపంలో తిలక్ నగర్లోని మున్సిపల్ వాటర్లో మురికి వాటర్ కలుస్తుందని, తాగే నీరు కూడా దుర్వాసన వస్తుందని, నీరు మురికిగా వస్తుందని, కాలువలన్నీ మురికి వాటర్ చెత్త చెదారంతో నిండిపోయిందని, మున్సిపల్ సిబ్బంది రోజువారీగా క్లీన్ చేయకపోగా ఈ పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి కాలువలను శుభ్రం చేసి లీకేజీ ఎక్కడ ఉందో చూసి తొందరగా రిపేర్ చేయాలని వారు కోరారు. గత 15 రోజుల నుంచి ఈ మురికి వాటర్ వస్తుందని, అవి తాగలేక పిల్లలు పెద్దలు ఇబ్బంది పడుతున్నామని, ఎప్పుడు ఏ రోగం వస్తుందో భయమేస్తుందని వాళ్ళు తెలిపారు. మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి మంచినీరు అందించాలని తిలక్ నగర్ వాసులు కోరారు. అది మొత్తం కనపడని ఏంటి అది పక్క పెట్టి దానికి ఛాన్స్ ఉంది. దూరం పెట్టేది కుళాయి 2 కావాలా, అవతల పైపు కనపడని పట్టేటిది. మామూలు ముక్కలు వస్తే వాసన కాదు. దానికి దీనికి ఎంత తేడా? అయ్యో అట్లనే వచ్చినాయి, అట్లనే వచ్చినాయి. అది మొత్తం కనపడని ఏంటి రోజులైంది, నీళ్లు సరిగా రావట్లేదు, కాలువలో నీళ్ళు వస్తున్నాయి. మాకు దయచేసి మున్సిపల్ వాళ్ళు మాకు నీళ్లు బాగా మంచిగా ఇచ్చాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల వస్తున్నాయేమో కల్తీగా అంటే ఇది కాలువలో నీళ్లు అది ఎక్కడ లీకేజ్ అయిందో తెలియదు. మా వాసన స్మెల్ అంతా ఇక్కడనే వస్తున్నాయి. కావాలంటే నీళ్ళు కూడా చూసుకోండి, వచ్చి నీళ్ళు వచ్చినప్పుడన్నా చూసుకోండి. వచ్చి దినం వస్తున్నాయి నీళ్ళు. మాకు వారం రోజులు 15 రోజులు అవుతుంది. మురికి నీళ్ళు కలుస్తున్నాయి దాంట్లో నీళ్ళల్లో. ఎందుకు ఎక్కడి నుంచి కలుస్తున్నాయి? పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక యందు తహసీల్దార్ నాగేశ్వరాచార్య ఆదేశాల మేరకు ఆర్ఏ రాకేష్ ఆధ్వర్యంలో భూభారతి సదస్సు నిర్వహించారు. రైతులు తమ యొక్క సమస్యలను నివృత్తి కొరకు పెద్ద ఎత్తున వినతులు వెలువెత్తాయి. సంబంధిత అధికారులు అట్టి దరఖాస్తులను తీసుకుని రసీదులు రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆర్ఏ రాకేష్ మాట్లాడారు. నాకింద నేను పానీకి ఇవన్నీ పెట్టిందా?
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్.